కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కొత్తపల్లె గ్రామంలో గత 40 నుంచి 50 ఏళ్ల వరకు చాలా ఒక 10 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడ దారి చాలా అధ్వానంగా ఉన్నది, అసలు దారి లేకుండా ఉన్నది. కంప చెట్లలో ఉంటే చూసుకుంటా పోతాండే తరుణంలో ఈరోజు అక్కడ దాదాపు గత 1-2 నెలల నుంచి నన్ను అడగడం జరిగింది, ఇక్కడ మాకు దారి కావాలా లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి. ఈరోజు దానికి మార్గదర్శ పట్టింది. ఖచ్చితంగా ఈరోజు మనం ఆ రోడ్డును కూడా ఈ రోడ్డు తొందరలోనే సీసీ రోడ్డు కూడా వేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని లెవెల్ చేసి బెచ్చలు తోలి గ్రావెల్ రోడ్ వేసి కొద్దిగా స్టాండర్డ్ అయిన తర్వాత సిమెంట్ రోడ్డు కూడా వేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఇది చాలా అవసరమైనటువంటిది. పూర్వం ఈ దారిన చిన్నగా నడుచుకుంటా పోతాన్నాము, ఎక్కడా లేదు రోడ్లు, ఇదే ఫస్ట్ రోడ్డు ఉన్నది కొత్తపల్లెకు. అట్లాంటిది కనుమరుగు అయిపోయినది ఈ రోడ్డు. ఈరోజు దీనికి మార్గదర్శ పట్టింది. ఖచ్చితంగా రోడ్డు వేస్తానని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఈరోజు స్టార్ట్ చేశాము, తొందరలోనే ఈ పని కూడా అయిపోయేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చేస్తున్నాము. అలాగే పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఇటాటి రోడ్లు ఇటాటి ఉండేదే ఆయనకు చాలా ఇష్టము, బాగా డెవలప్ చేయాలనేది ఆయనకు చాలా అభిమానము. అందుకని ఆయనతో మేము సంప్రదించి ప్రతి ఒక్కరి ఏదైనా కానీ కొత్తపల్లె పంచాయతీ డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి ఎక్కడైనా కనుమరైనటువంటి రోడ్లు చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు త్వరలోనే దీన్ని అంతా రూపురేఖలు మారుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.